డాకు మహారాజ్ సాంగ్ ఎలా అనిపించింది? మామూలుగా లేదు భయ్యో. అసలు డాకు మహారాజ్ తో పెంచుకుంటే డెత్ కన్ఫర్మ్ అని చాలా క్లియర్ గా కనబడుతుంది ఆ సాంగ్ లో. ఎంత బాగా కనబడుతుందంటే ఎన్బీకే అని సింబల్ మధ్యలోంచి ఈగలు వెళ్ళడం పిచ్చెక్కిపోయింది నాకైతే. నిజంగా ఆ యానిమేషన్ చేసిన మొత్తం టీంకి హ్యాట్సప్ చెప్తున్నా. నిజంగా అంత బాగా చేశారు. గ్రాఫిక్ డిజైన్ కానీ యానిమేషన్ కానీ ఇరగదీసేశారు. ఒక రకంగా చెప్పాలంటే ఆ గుర్రాల మధ్యలోంచి తిలకం పెట్టుకొని చూస్తూ ఉంటే నిజంగా భయం వేస్తుంది నాకు. ఈ డాకు మహారాజ్ అందరిని దడ పుట్టిస్తాడా ఏంటని. నిజంగా అంత పవర్ఫుల్ లుక్ ఒక బాలయ్యకే సొంతం. ఈ బాలయ్య గారు ఈ సినిమాతో ఖచ్చితంగా చెప్తున్నా అందరు హీరోల్ని తలదన్నేలాగా ఉంటుంది ఈ సినిమా. ఎవ్వరు కూడా దీన్ని ఎక్స్పెక్ట్ చేయరు. కానీ నేను చెప్తున్నా డాకు మహారాజ్తో బాలయ్య గారికి మంచి పేరు వస్తుంది అన్న. అదొకటి అమ్మవారు ఉన్నారుగా, దేవరా సినిమాలోనేమో ఆయుధ పూజ చేస్తే ఇక్కడ అమ్మవారితో ఇక్కడ మావులమ్మ పూజ అనుకుంటా. ఐ థింక్ మావులమ్మ దేవతతో జాతర జరుగుతుంది. నిజంగా ఈ జాతర ఆ జాతర కంపేర్ చేసి చూస్తుంటే ఎక్కడో సినిమాకి డాకు మహారాజ్ కి దేవరకి కనెక్షన్ ఉందా ఏంట్రా బాబు అన్నట్టుగా ఫీల్ అయ్యాను నేను. ఒక వేటగాడిని చూశాను నేను. నువ్వు వేటాడే విధానం చూస్తే ఒక వేటగాడిని చూశాను నేను అక్కడ. అది ది వన్ అండ్ ఓన్లీ ది టైగర్ లైన్ బాలకృష్ణ గారు. బాబీ గారు ఎలా అనిపించింది ఎలివేషన్స్ చూపించడం? అసలు మామూలు కాదు, దిమ్మ తిరిగిపోయింది నాకైతే. ఆ ఎలివేషన్స్ ఏంటి, ఆ గ్రాఫిక్స్ ఏంటి, అబ్బా ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఏంటి, మొత్తం పిచ్చి లేపేసాడు అసలు. నిజంగా చెప్తున్నా ఈ సినిమాకి మంచి హైప్ అయితే క్రియేట్ అవుతుంది. ఆల్రెడీ జనాలు అందరూ కూడా వెయిటింగ్ చేస్తున్నారు. ఎన్బీకే 109 ఎప్పుడు అని అందరూ కూడా అడుగుతున్నారు చాలా మంది కూడా. ఈ అడుగుతున్నందుకు ఇలాంటి మాస్ ఒక సాంగ్ రిలీజ్ అవడం అనేది చాలా అంటే చాలా అప్రిషియేట్ చేయవలసిన విషయం. బాలకృష్ణ ఫ్యాన్స్ కి పండగ అంటావా? పండగ పూనకాలేక సంక్రాంతి ఇప్పుడే వచ్చేసింది. సంక్రాంతి ముందే వచ్చేసింది. ఇప్పుడు కుర్రోళ్ళకి భయం పట్టుకుంది. ఈ బాలకృష్ణ గారి సినిమా వస్తుంది ముందు. ఏంట్రా బాబు, అటు చూస్తే గేమ్ చేంజర్, ఇటు చూస్తే డాకు మహారాజు, ఈ ఇండస్ట్రీ కలెక్షన్ మొత్తం అని ఒక భయం పట్టుకుంది. అలాగే వెంకటేష్ గారి సంక్రాంతికి వస్తున్నాం, ఆ సంక్రాంతికి వస్తున్నాం అనే సాంగ్ లో అయితే అసలు మామూలుగా లేదు. మామూలుగా అందులో రమణ గోఖలే గారు ఛానల్ తర్వాత సాంగ్ పాడాడు. ఆ సాంగ్ మరీ వైరల్ అయిపోయింది. ఎక్కడ చూసినా యూట్యూబ్ లో అదే సాంగ్. ఒక స్టెప్ వేస్తావా? వీళ్ళ ముగ్గురు ఒక స్టెప్ వేస్తావా? స్టెప్ మనకు కుదరలేమన్నా. స్టెప్ వేసి నవ్వించగలడు, కన్నీళ్లు పెట్టించగలడు. అంత టాలెంట్ ఉన్న వ్యక్తి వెంకటేష్ గారు. అలాంటి ఒక వరుసలో వస్తున్న మన బాలయ్య గారు, వెంకటేష్ గారు అండ్ యంగ్ స్టార్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారు. వీళ్ళ ముగ్గురు ఈసారి సంక్రాంతికి ఫుల్ మిల్స్ పెడతాకే సిద్ధమైపోయారు. అందరికి కంగ్రాచులేషన్, ఆల్ ది బెస్ట్ అన్నమాట. కంగ్రాచులేషన్స్, ఆల్ ది బెస్ట్. అందరూ కూడా మన హీరోలే, మన తెలుగులే. అందరూ ఆదరించండి, అభిమానించండి, థియేటర్లు పెంచండి. కానీ థియేటర్లో ప్రీమియర్ షోలకు మటుకు తొక్కులు లాంటి మటుకు వద్దయ్యా.